అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజిత్ యోగా స్టూడియో. నేను మీ రమేష్. ఈరోజు డైలీ యోగా అట్ హోమ్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ 7 చెప్పుకుందామండి. ఈ క్లాస్ 7లో సూర్య నమస్కారం ఎలా చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. సూర్య నమస్కారం ఓకే చేద్దామండి. సిట్ వజ్రాసన. అట్లా వజ్రాసన కూర్చొనేసి సేమ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తున్నాం కదా, అట్లనే బోత్ హ్యాండ్స్ బ్యాక్, క్యాచ్ యువర్ రిస్ట్ బ్యాక్ సైడ్, లెఫ్ట్ పామ్తో రైట్ రిస్ట్ పట్టుకొని అట్లా ఇన్హేల్ బెండ్ బ్యాక్, ఎక్సేల్ ఫార్వర్డ్ బెండ్, ఇన్హేల్ బెండ్ బ్యాక్, exhale forward bend, inhale bend back and relax. Yes, hands release and standing position. ఇది ఈరోజు మీకు జస్ట్ సూర్య నమస్కారం మాత్రం చూపిస్తున్నామండి. ఈ సూర్య నమస్కారం మనము చెప్పాం కదా, మనం శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్లోకం చెప్పి తర్వాత ప్రతి ఒక్క స్టెప్కి బీజ మంత్రాన్ని చూపిస్తాం. స్థితి స్థాడాసన. ఇప్పుడు ప్రణామాసనం అంటే నమస్కార పొజిషన్ తీసుకుంటాను. ఫస్ట్ అట్లా ఈ పక్క చూపించండి తిరిగి ఒకసారి ఎట్లా అనేది ఇలా ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ పొజిషన్ అనమాట. ఓకే, ఆ పక్క తిరగండి. ఇట్లా ఈ పొజిషన్లో మనము శ్లోకం చెప్పాలి. ఓకే, ఫస్ట్ టైం శ్లోకం చెప్పేసి ప్రతి ఒక్క స్టెప్కి బీజ మంత్రం చెప్పాలి. సూర్య నమస్కారం శ్లోకం అండి. హిరణ్మయేన పాత్రేన సత్యస్య పిహితం ముఖం తత్వం పుసన్ను పవన్ను సత్యధర్మాయ దృష్టయే. ఫస్ట్ బీజ మంత్రం ఓం రామ్ మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన్, బోత్ హ్యాండ్స్ అట్లా బ్యాక్ తీసుకోండి, బెండ్ బ్యాక్, అంతైతే బెండ్ బ్యాక్, హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి. అట్లా చెవులకు ఉన్నాయి కదా, చెవులు దగ్గరగా స్ట్రైట్గా పైకి ఉండాలి. ఓకేనా, హ్యాండ్స్ మరి వెనక్కి పెట్టకూడదు. ఆ హ్యాండ్స్ చెవులు ఒకే లెవెల్లో ఉండాలి. ఓకే, ఇది హస్త ఉత్తానాసన్. నెక్స్ట్ పాద హస్తాసనం చేసేటప్పుడు అది ప్రతి స్టెప్ చేయడానికి ముందు మనము బీజమంత్రం చెప్తాం అనమాట. నెక్స్ట్ ఓం హ్రీం రవయే నమః. అట్లా పాదహస్తాసనం చేయాలి. హ్యాండ్స్ అనేది 2 పాదాల పక్కన ఉంటుంది. ఫోర్హెడ్ అనేది అన్నికి టచ్ అయి ఉండాలి. ఇది పాదహస్తాసనం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఓం రూం సూర్యాయ నమః. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్, అట్లా బ్యాక్ తీసుకోవాలి. అట్లా బ్యాక్ లెగ్ చూడండి అలానే ఉండాలి. ఆ నీ బ్యాక్ సైడ్ నీ టచ్ అయి ఉండాలి, రైట్ లెగ్ నీ టచ్ అయి ఉండాలి. ఆ హ్యాండ్స్ అనేది సేమ్ పొజిషన్ ఉంటుంది. ఇది అశ్వచంచలనాసన అంటామండి. ఓకేనా. నెక్స్ట్ ఓం రైం బాణవే నమః. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకొని ప్లాంక్ పొజిషన్కి వచ్చేసారనమాట. ఇది చతురంగ దండాసన అంటాం, ప్లాంక్ పొజిషన్. ఓం రౌం కగయే నమః. ఇప్పుడు నీస్ డౌన్, అట్లా నీస్ డౌన్ చేసి ఎన్ని కూర్చోవాలన్నమాట. శశంకాసనంలో కూర్చోవాలి. ఎన్ని కూర్చోనట్లా అట్లా. ఇప్పుడు ఫోర్హెడ్ అనేది డౌన్ చేయాలి, టచ్ చేసుకోండి మ్యాట్కి. ఇట్లా ఇది శశంకాసనం అనమాట. ఓం రః పూష్ణే నమః. ఇప్పుడు అట్లా నీ సపోర్ట్ తీసుకొని కొద్ది బాడీ అప్ చేస్తూ ఓకేనా అష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. చెస్ట్ డౌన్, చిన్ డౌన్, అట్లా చెస్ట్ 2 హ్యాండ్స్ మధ్యలో ఉండాలి. అట్లా హ్యాండ్స్ అనేది చెస్ట్కి అక్కడికి మధ్యలో కరెక్ట్గా పెట్టుకోండి. ఆ హ్యాండ్స్ మధ్యలోనే ఆ చెస్ట్ అనేది ఉండాలి. ఆ చిన్ అనేది అట్లా మ్యాట్కి టచ్ అయి ఉండాలి, నీ టచ్ అయి ఉండాలి, బ్యాక్ సైడ్ టచ్ అయి ఉండాలి. ఓకేనా, ఇది అష్టాంగ నమస్కారం అంటాం అనమాట. నెక్స్ట్ భుజంగాసన. ఓం రాం హిరణ్యగర్భాయ నమః. ఇప్పుడు దీన్ని అలానే పెట్టుకొని బటక్స్ డౌన్ చేస్తూ ఇట్లా భుజంగాసన చేయాలన్నమాట. అట్లా చెస్ట్ అప్ చేస్తూ హ్యాండ్స్ అలానే ఉంటుంది. అట్లా కొద్ది ఎల్బో పుల్ చేసి ఉండాలి. అట్లా ఇది భుజంగాసన. ఓం హ్రీం మరిచాయ నమః. ఇట్లా టోస్ నీ సపోర్ట్ తీసుకొని అట్లా పర్వతాసనకు వచ్చేయాలి. అట్లా పర్వతాసన అట్లా టోస్ సపోర్ట్ తీసుకొని అట్లా పర్వతాసనకు వచ్చేయాలి. ఈ పర్వతాసనం చేసేటప్పుడు చాలామందికి లెంత్ ఎక్కువ ఉంది కదా, కొంతమంది చేయలేకపోవచ్చు స్టార్టింగ్లో. అప్పుడు ఏం చేస్తాం, ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి. అట్లా రైట్ లెగ్ కొద్దిగా అట్లా తీసుకుంటే గ్రిప్ దొరుకుతుంది, మీకు ఎక్కువసేపు ఉండగలుగుతారు అనమాట ఈ పొజిషన్లో. ఇది పర్వతాసనం.
ఓం రూం ఆదిత్యాయ నమః. ఇప్పుడు నీస్ డౌన్ చేసుకొని శశంకాసనంలో కూర్చోవాలన్నమాట అట్లా. ఓకేనా? ఇట్లా 4 టచ్ చేసుకోండి. ఎస్, ఇది శశంకాసనం. ఓం రైం సవిత్రే నమః. ఇప్పుడు నీ సపోర్ట్ తీసుకుని పైకి లేస్తూ లెఫ్ట్ లెగ్ సపోర్ట్ తీసుకున్నట్ల రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకోండి అట్లా. ఓకేనా? ఇది అశ్వసంచలనాసన. ఓకే, రైట్ లెగ్ ఫస్ట్ వెనక్కి తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు రైట్ లెగ్ ముందు తీసుకొస్తాం. ఇది అశ్వసంచలనాసన. నెక్స్ట్ ఓం రౌం అర్కాయ నమః. లెఫ్ట్ లెగ్ అనేది ముందు తీసుకోవాలి, అట్లా ముందు తీసుకొని అట్లా జాయిన్ చేసుకొని హెడ్ డౌన్ చేసుకొని ఆర్డర్ చేయాలి. ఇది పాదహస్తాసన. ఓం రహ్ భాస్కరాయ నమః. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ నిదానంగా పైకి తీసుకొని ఇట్లా హ్యాండ్స్ బ్యాక్, పెన్ బ్యాక్ అట్లా. ఇది హస్త ఉత్తానాసన్. ఇప్పుడు కమ్ సెంటర్ ప్రణామాసన్. ఇప్పుడు ఒక రౌండ్ ఫినిష్ చేసినామాట. ఇవంతా కలిపి ఒక రౌండ్. దీనికి మనము బీజ్ మంత్రాసన్ యాడ్ చేస్తూ చేసాం. ఓకేనా? ఇలానే ఇంకో రౌండ్ చేద్దాం. ఇప్పుడు రైట్ లెగ్తో చేసాం కదా, రైట్ లెగ్ చేసినాక ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. ఇప్పుడు ఎంతవరకు 12 స్టెప్ చేసింది మనము రైట్ లెగ్తో చేసాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. సెకండ్ రౌండ్ విత్ బీజ్ మంత్రాస్. ఓం రామ్ మిత్రాయ నమః. ఇప్పుడు హస్త ఉత్తానాసన్. బోత్ హ్యాండ్స్ అట్లా బ్యాక్ తీసుకోండి, పిన్ బ్యాక్. ఓం హ్రీం రవయే నమః. ఇప్పుడు పాదహస్తాసన. ఫార్వర్డ్ బెండ్, అట్లా హ్యాండ్స్ దగ్గర తీసుకొని అట్లా. నెక్స్ట్ ఓం రూం సూర్యాయ నమః. లెఫ్ట్ లెగ్ బ్యాక్ అట్లా బ్యాక్. ఇది అశ్వచంచలనాసన. ఓం రైం బాణవే నమః. రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ప్లాంక్ పొజిషన్కి వచ్చేసింది. అట్లా రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ప్లాంక్ పొజిషన్ అట్లా. ఇది చతురంగ దండాసన. ఓం రౌం ఖగాయ నమః. ఇప్పుడు నీస్ డౌన్ చేసుకోండి, అట్లా శశాంకాసనంలో కూర్చొనేసండి అట్లా. 4 హెడ్ డౌన్ చేసుకొని టచ్ చేసుకోండి అట్లా. ఓం రహుపూష్ణే నమః. ఇప్పుడు నీ సపోర్ట్ తీసుకొని అష్టాంగ నమస్కారం చేయాలి. చెస్ట్ డౌన్, చిన్ డౌన్ అట్లా. ఓం రాం హిరణ్య గర్భాయ నమః. ఇప్పుడు నిదానంగా బటక్స్ డౌన్ చేస్తూ అట్లా బాడీని ముందుకి అప్ చేయాలి అట్లా. ఓకేనా? హ్యాండ్స్ అట్లా ఎల్బో క్లోజ్ చేసుకొని ఉండాలి. ఇది భుజంగాసన. ఓం హ్రీం మరిచాయ నమః. ఇప్పుడు టోస్ నీ సపోర్ట్ తీసుకొని అట్లా పర్వతాసనకు వచ్చేసేయాలి. ఇప్పుడు ఒక స్టెప్ అట్లా ముందుకు ఫార్వర్డ్ చేసుకొని ఒక స్టెప్ అట్లా చేసుకొని హెడ్ డౌన్ చేసుకొని అట్లా ఉండాలన్నమాట. ఇది పర్వతాసన. ఓం రూం ఆదిత్యాయ నమః. అట్లా నీస్ డౌన్ చేసుకొని అట్లా కూర్చొనేసేయండి, శశంకాసనంలో కూర్చొనేసేయండి అట్లా. ఓం రైం సవిత్రే నమః. ఇట్లా నీ సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ లెగ్ ఫస్ట్ తీసుకున్నాం కదా అశ్వసంచలనాసన, అదే లెఫ్ట్ లెగ్ ఇప్పుడు ముందుకు తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అట్లా. ఓం రౌం అర్కాయ నమః. రైట్ లెగ్ అనేది ముందుకు తీసుకోండి అట్లా. అట్లా ముందు తీసుకొని నీ స్ట్రైట్ చేసుకోండి. హ్యాండ్స్ని టచ్ చేసుకుని అట్లా, నీస్కి 4 టచ్ చేసుకుని అట్లా అట్లా. ఇది పాదహస్తాసన. ఓం రహ్ భాస్కరాయ నమః. బోత్ హ్యాండ్స్ అట్లా నిదానంగా పైకి తీసుకోండి. అట్లా పైకి తీసుకొని నమస్కార పొజిషన్ తీసుకోండి. అట్లా బెండ్ బ్యాక్ అట్లా. ఓకే, ఎంతైతే అంత. కమ్ నార్మల్ పొజిషన్, నమస్కార పొజిషన్కి వచ్చేసింది. అట్లా ప్రణామాసన స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నాం. ఓకేనా? ఈచ్ రౌండ్ 12 స్టెప్స్ ఫాలో అయ్యాం. ప్రతి ఒక్క రౌండ్కి 12 స్టెప్పులు, అలాగే 12 బీజ మంత్రాసన మనం ఫాలో అవుతూ 2 రౌండ్స్ ఫినిష్ చేశాం. ఇప్పటికి ప్రతి ఒక్క స్టెప్కి బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఎక్సేల్ చేయాలి, ఎక్కడ ఇన్హేల్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి, ఓకే, ఎక్కడ రిలాక్స్ అవ్వాలి, ఇవంతా కూడా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 3rd రౌండ్ కమ్ టు ప్రణామాసన అంటే ఇట్లా నమస్కార పొజిషన్కి ఇట్లా చేసి దగ్గర చేతులు పెట్టుకొని నమస్కార పొజిషన్ రావాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకొని ఇట్లా పాదహస్తాసన్, ఇన్హేల్ చేస్తూనే పోవాలి మూమెంట్. ఎగ్జేల్ పాదహస్తాసన్, ఫస్ట్ హస్త ఉత్తానాసన్, నెక్స్ట్ పాదహస్తాసన్. ఇది పాదహస్తాసన్. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్,
అట్లా అశ్వసంచలనాసన్. ఎగ్జేల్ చేస్తూ చతురంగ దండాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ప్లాంక్ పొజిషన్. ఓకే, ఇది చతురంగ దండాసన్ అంటాం అనమాట. ఇన్హేల్ నీస్ డౌన్, శశంకాసన్. ఇన్హేల్ చేస్తూ అట్లా శశంకాసన్, ఫోర్ హెడ్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జేల్ చేస్తూ అష్టాంగ నమస్కార. అట్లా చెస్ట్ చిన్ను అట్లా టచ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు భుజంగాసన్. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన్. అట్లా భుజంగాసన్. ఎగ్జేల్ పర్వతాసన్. అట్లా నీ సపోర్ట్, టో సపోర్ట్ తీసుకుని ఎగ్జేల్ చేస్తూ పర్వతాసన్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ శశంకాసన్, నీస్ డౌన్, శశంకాసన్. అలా ఎగ్జేల్ చేస్తూ ఫోర్ హెడ్ టచ్ చేసుకోండి. అట్లా ఫోర్ హెడ్ టచ్ చేసుకున్నాక రిలాక్స్ అవ్వండి ఈ పొజిషన్లో, నార్మల్ బ్రీతింగ్. నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసనం చేద్దాం. నీ సపోర్ట్ తీసుకున్నట్ల అట్లా క్యాట్ పోజ్కి వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సపోర్ట్ తీసుకొని రైట్ లెగ్ ఫార్వర్డ్ ముందుకు పెట్టుకున్నట్ల హ్యాండ్స్ మధ్యలో అట్లా పెట్టుకోండి. ఎగ్జేల్ చేస్తూ పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొచ్చి అట్లా రెండు జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ టచ్ చేసుకోండి. ఫోర్ హెడ్ అనేది నీకు టచ్ చేసుకుని స్ట్రైట్గా ఉండాలి. ఇది పాదహస్తాసన్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్, హస్త ఉత్తానాసన్. ఫస్ట్ స్టెప్కి వచ్చేసింది అట్లా. ఇప్పుడు ఎగ్జేల్ చేస్తూ నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. ప్రణామాసనం. రిలాక్స్, హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ నమస్కారాసన్, అదే ప్రణామాసనం అంటాం. ఇది పొజిషన్. ఇన్హేల్ బోత్ హ్యాండ్స్ అప్, హస్త ఉత్తానాసన్. అట్లా ఎగ్జేల్ పాదహస్తాసన్. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, అట్లా అశ్వసంచలనాసన్. ఎగ్జేల్ ప్లాంక్ పొజిషన్, చతురంగ దండాసన్. ఇన్హేల్ శశంకాసన్, నీస్ డౌన్, అట్లా ఫోర్ హెడ్ డౌన్, అట్లా. మళ్ళీ ఎగ్జేల్ అష్టాంగ నమస్కారం. అలా కొద్దిగా అట్లా లేచి క్యాట్ పొజిషన్కి వచ్చేసి చెస్ట్ డౌన్, చిన్ డౌన్, అట్లా. ఇది అష్టాంగ నమస్కారం. ఓకే. ఇన్హేల్ భుజంగాసన్. ఎగ్జేల్ పర్వతాసన్. మళ్ళీ ఇన్హేల్ శశంకాసన్, నీస్ డౌన్, అట్లా ఫోర్ హెడ్ డౌన్. ఎగ్జేల్ ఫోర్ హెడ్ డౌన్, ఇట్లా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ ఎగ్జేల్ అయిపోయినాక దీంట్లో శశంకాసన్లో ఒక సెకండ్ 2 సెకండ్ రిలాక్స్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అనమాట. ఓకే, అశ్వసంచలనాసన్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అట్లా సేమ్ పొజిషన్. నెక్స్ట్ పాదహస్తాసన్. రైట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ముందు తీసుకోండి ఇట్లా, నీ స్ట్రైట్, అట్లా పాదహస్తాసన్. ఇన్హేల్ బెండ్ బ్యాక్, నమస్కారాసన్. ఎగ్జేల్ చేస్తూ నమస్కారం తీసుకొచ్చి రిలాక్స్ అవ్వండి. అట్లా ఇలా బీజ మంత్రాసు అలాగే బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఇన్హేల్ ఎగ్జేల్ యూజ్ చేస్తూ ఇలా ప్రాక్టీస్ చేసాం కదా. సూర్య నమస్కారం అంతా సేమే, కాకపోతే మీకు అర్థం అవ్వడానికి సపరేట్గా చూపించాను అనమాట. సో ఇది కూడా మాకు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. ఎంత బీజ్ మంత్రాస్ గుర్తుపెట్టుకొని శ్లోకం గుర్తుపెట్టుకొని ఒకేసారి చేయాలంటే కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు మాకు, మేము ఈజీగా చేసుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తామండి. దాన్ని ఫాలో అవుతే మీరు చాలా ఇంకా వీటంతటి కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ రౌండ్ 10 స్టెప్స్ చేయవచ్చు. ఓకేనా. మధ్యలో శశంకాసనం మనం కట్ చేస్తాం. ఓకేనా, అలా కూడా చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్లు ఉన్నాయి అన్నమాట. 12 స్టెప్స్ చేసుకోవచ్చు, 10 స్టెప్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో బ్రీతింగ్ అనేది సేమ్. ఓకేనా, అది కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రణామాసన్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎగ్జేల్ పాదహస్తాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్. ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, చిన్ డౌన్. అష్టాంగ నమస్కారం డైరెక్ట్. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, అట్లా నీస్ డౌన్ చేసినప్పుడు ఇన్హేల్, ముందు ఫార్వర్డ్ అయినప్పుడు ఎగ్జేల్. ఇన్హేల్ భుజంగాసన్. ఎగ్జేల్ పర్వతాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్ బెండ్ బ్యాక్, నమస్కారాస్. ఎగ్జేల్ రిలాక్స్. ఓకే, ఇట్లా 10 స్టెప్స్. ఇది ఇంకో రౌండ్ చేద్దాం. ఓకేనా. ప్రణామాసన్.
ఇది పొజిషన్ అండి, ఇది కౌంట్ కాదు, ఇది పొజిషన్. ఇప్పటి నుంచి హస్త ఉత్తానాసన్ నుంచి కౌంట్. హస్త ఉత్తానాసన్ బోత్ హ్యాండ్స్ బెండ్ బ్యాక్ ఆర్ 1. పాదహస్తాసన్ 2. లెఫ్ట్ లెగ్ బ్యాక్ 3. రైట్ లెగ్ బ్యాక్ 4. ఇన్హేల్ ఎగ్జేల్ అబ్జర్వ్ చేయండి, మీరు ఇంతకుముందు చేసాం కదా సేమ్ ఇన్హేల్ ఎగ్జేల్ సేమ్. అష్టాంగ నమస్కార 5. భుజంగాసన్ 6. పర్వతాసన్ 7. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ 8. రైట్ లెగ్ ఫార్వర్డ్ 9. బోత్ హ్యాండ్స్ బెండ్ బ్యాక్ 10. ఎగ్జేల్ చేస్తూ నార్మల్ పొజిషన్ వచ్చింది. ఇట్లా 10 రౌండ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఈజీగా వాటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా ఈజీగా మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకే, ఇలా ఇంకా 2 రౌండ్స్ స్పీడ్గా చేసి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనమంతా స్లోగా చేసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు కొద్దిగా స్పీడ్ పెంచుతాం. ఓకేనా, సో నమస్కారం. రెడీ, స్టార్ట్. ప్రణామాసన్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, knees down, chest down, chin down, Bhujangasana, Parvatasana, right leg forward, left leg forward, bend back, Namaskaras. Itla next round. Hasta Uttanasana, Padahastasana, left leg back, right leg back, knees down, chest down, chin down, Bhujangasana, Parvatasana. Left leg forward, right leg forward, bend back, Namaskaras. Come, relax, hands down. ఇలానే మీరు రోజు ఫాలో అవ్వండి. ఇలా మనం సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసేటప్పుడు గమనించండి, రైట్ లెగ్తో ఒకసారి చేస్తాము, ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. అదైనాక మళ్ళీ లెఫ్ట్ లెగ్తో ఒకసారి చేస్తాము, అది సెకండ్ రౌండ్ అవుతుంది. అలాగే బీజమంత్రం ఫాలో అవ్వండి, బ్రీతింగ్ ఫాలో అవ్వండి. అవి రెండు బీజమంత్రము శ్లోకము అవ్వదు అంటే నేను లాస్ట్లో చెప్పాను కదా, అలా మీరు ఫాలో అవ్వచ్చు. 12 స్టెప్స్ ఫాలో అవ్వచ్చు, లేదా 10 స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. ఓకేనా, మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అవుతూ ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు క్లోజింగ్ మనము ఓంకార్ చాంటింగ్ చేద్దాం. ఓకేనా, సిట్ వజ్రాసన. ఇప్పుడు 1 టైం ఓంకార చాంటింగ్. ఇన్హేల్, డీప్ ఇన్హేల్, rub your palms. ఓకే, కప్ షేప్లో కన్నుల పైన పెట్టుకోండి. కప్ షేప్ లోపల కన్నులు ఓపెన్ చేయండి, బ్లింక్ చేస్తూ 3 టైమ్స్ బ్లింక్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, మసాజ్ యువర్ ఫేస్, ఓపెన్ యువర్ పామ్స్, ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అట్ యువర్ పామ్స్. పామ్స్ చూడండి, ఓపెన్ చేసి ఐస్, హ్యాండ్స్ డౌన్. నమస్తే, థ్యాంక్ యూ, రిలాక్స్. ఓకే అండి, ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.